మా వారి బర్త్డే అయితే 1 మంత్ నుంచి అయితే గ్రాండ్ గా సర్ప్రైజ్ ప్లాన్ చేసానండి. రానే వచ్చింది ఆ డే అయితే. నా దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని అయితే మా పిల్లలు నేను కలిసి బజార్ కి అయితే వెళ్ళామని. ఫస్ట్ అయితే జూడోకి వెళ్ళి షర్ట్ అయితే తీసుకున్నాం. తర్వాత అయితే కేక్ పర్చేస్ చేద్దామని చెప్పేసి బేకరీకి అయితే వెళ్తే మనీ అయితే సెట్ అవ్వలేదండి. ఇంక ఇంటికైతే తిరిగి వచ్చేసాము. వచ్చిన తర్వాత కేక్ ఎలా చేయాలని ఆలోచిస్తుంటే మా వారైతే ఒక చిన్న ఆలోచన చెప్పారు. అమ్మ ఇంట్లోనే కేక్ చేద్దామన్నాడు. ఇంకా నాకు కేక్ చేయటం రాదు కదా అని చెప్పి ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ఇంకా కేక్ మీద అయితే రీసెర్చ్ చేసి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక పేపర్ మీద రాసుకున్నానండి. ఇంకా ఫోన్ తీసుకొని జెప్టోలో అయితే ఆ కేక్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఆర్డర్ పెట్టాను. 350 అయ్యాయండి. ఇంకా ఆర్డర్ వచ్చేసింది. నా పెళ్ళి 5 years అవుతుందండి. 4th year లో అయితే ఫ్యామిలీ పెట్టాము. ఫ్యామిలీ పెట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే ఎలాగైనా బాగా చేయాలని డిసైడ్ అయిపోయానండి. ఇంకా కేక్ అయితే నైట్ 10 నుంచే స్టార్ట్ చేసి 1:30 వరకు సరిపోయింది. ఫస్ట్ టైం చేయటం కాబట్టి ఇంకా ప్రాసెస్ అయితే చెప్తానండి. కేక్ ప్రాసెస్ అయితే ఫస్ట్ ఒక కప్పు బెల్లం తీసుకొని కొన్ని వాటర్ అయితే వేసి కరగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ చల్లారే లోపల ఆ మిశ్రమం మనం ఒక కప్పు పెరుగు తీసుకొని బాగా బ్లెండర్ తో కానీ మజ్జిగ జిలుకునే కవంతో అయితే గిలుకొట్టుకొని మనం బెల్లం సిరప్ ఆరబెట్టుకున్న సిరప్ దాంట్లో యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వెనిలా ఫ్లేవర్ అలాగే మనమైతే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవాలండి. 1/2 కప్ అయితే. తర్వాత జీడిపప్పు బాదం పప్పు పిస్తా అయితే నేను వేసుకున్నాను. 1 కప్ అయితే గోధుమ పిండి అయితే యాడ్ చేసుకుని బుడకలు రాకుండా అయితే స్లోగా మిక్స్ చేసుకోవాలండి. 1.5 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అయితే వేసుకున్నాను. ఎక్కువ కోకో పౌడర్ అయితే యూజ్ చేయకండి, ఎందుకంటే కేక్ చేదు వచ్చింది. మన కొలతలు తెలియకుండా ఎట్లా పడితే అట్లా వేస్తే. బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కూడా అలాగే వేసుకున్నాను. 1 స్పూన్ వేసుకున్నాను. ఎలా ఉంటుందో ఏమోనని చెప్పేసి అవి 2 వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి స్లోగా అయితే. ఆ మిశ్రమం అనేది లూజ్ గా రాకూడదు, అంత గట్టిగా రాకూడదండి. మధ్యలో లిటిల్ థిక్నెస్ వస్తే కేక్ కూడా చాలా స్మూత్ గా వచ్చిందండి, మెత్తగా కూడా ఉండేది. ఆ మిశ్రమం కలిపింది పక్కన పెట్టేసుకొని కేక్ ట్రే కానీ లేకపోతే ఒక గిన్నె కానీ ఉంటే బటర్ పేపర్ అయితే వేసుకొని ఆ మిశ్రమాన్ని అయితే మనం దాంట్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అంతలోకి మనం జీడిపప్పు బాదం పప్పు గార్నిషింగ్ చేసుకునే లోపల స్టవ్ మీద అయితే ఒక 5 minutes కానీ ఒక 6 minutes కానీ మనం ఒక కడాయి మందపాటి కడాయి తీసుకొని ఫ్రీ హీట్ చేసుకోవాలండి. ఫ్రీ హీట్ అయితే కేక్ అయితే తొందరగా కుక్ అయింది. అందుకని చెప్పి నేను ఫ్రీ హీట్ చేసుకున్నాను. ఫ్రీ హీట్ చేసేసుకొని నా దగ్గర లోపల పెట్టుకోవడానికి ఒక చిన్న స్టాండ్ లాంటిది లేదు కాబట్టి నేను డైరెక్ట్ గా ఆంతులు పెట్టుకున్నానండి. మీ దగ్గర అయితే చిన్న స్టాండ్ లాంటిది ఉన్న లోపల పెట్టేసుకొని మీకు కేక్ మిశ్రమం అయితే దాంట్లో పెట్టుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి ఇంకా అట్లా పెట్టేసుకొని ఇంకా మూత అయితే పెట్టుకున్నానండి. ఒక 20 or 25 minutes అయితే టైం పెట్టుకున్నాను. సిమ్ లో పెట్టేసుకున్నాను. కేక్ అయితే ఓవెన్ లో కుక్ చేసుకునే వాళ్ళు అయితే 170 degrees Celsius తో అయితే 20 or 30 minutes అయితే కుక్ చేసుకోవచ్చు. కుక్ అయిందా లేదా అని చెప్పేసి మధ్యలో అయితే నేనైతే ఒక పుల్ల లేకపోయేకి ఇంకా నేనైతే చాకు పెట్టి బొక్క పెట్టడం వల్ల కొంచెం బొక్క ఎక్కువ పడింది. లేకపోతే ఒక పుల్ల లాంటివి తీసుకొని కుక్ అవుతుందా లేదా అని చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కేక్ ఫస్ట్ టైం చేసేటప్పుడు ఎలా వచ్చిందో ఏమో అని మనకు తెలియదు కదండి. అందుకని చెప్పేసి మాడిపోకుండా కేక్ అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. కేక్ మాత్రం సిమ్ లోనే చేయాలండి. హై ఫ్లేమ్ లో అయితే మాడిద్దాం నాకు భయం వేసి నేను సిమ్ లోనే చేసాను. చాలా బాగా వచ్చిందండి కేక్ అయితే. ఇలా కూడా తినొచ్చు. కానీ ఇంకా బర్త్డే అని చెప్పేసి ఇంకా కేక్ క్రీమ్ కూడా రెడీ చేసుకున్నానండి. కేక్ తక్కువ టైం పడింది కానీ కేక్ క్రీమ్ అయితే నాకు చాలా సేపు పట్టిందండి. నేను ఎలా చేశానో వీడియో అయితే తీయలేదు కానీ నేనైతే 3 ఇంగ్రీడియంట్స్ వాడానండి. ఒకటి బటరు, ఫ్రెష్ క్రీము అలాగే చక్కని మిక్సీ పట్టేసి దీని అయితే క్రీమ్ అయితే రెడీ చేసుకున్నానండి. చాలా బాగా వచ్చింది. క్రీమ్ కూడా టేస్ట్ అనిపించింది. ఇంకా కేక్ నేనైతే పోసుకొని ఆ క్రీమ్ అంతా జీడిపప్పు బాదం పప్పుతో అయితే గార్నిషింగ్ చేశానండి. కేక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. కేక్ అయితే మాత్రం చూడటానికి ఇంకా అలా గార్నిషింగ్ చేసిన తర్వాత కేక్ చుట్టుపక్కల అంతా క్రీమ్ అంతా అప్లై చేసేసి ఇంకా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టానండి. ఒక 1/2 hour అయితే చల్లగా ఉంటానికి అని చెప్పేసి ఫైనల్ గా కేక్ అయితే రెడీ అయిపోయింది. చూడటానికి చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి కేక్